Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 29th September. So let's start the discussion without any further delay. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్, మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఇస్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడా ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుంది అనమాట. We'll pick up each and every important continent and we'll cover key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you're done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. సో దట్ ఈస్ వేర్ వరల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ వి యూజ్ ఇన్ ది డిస్కషన్. Okay, already demo sessions are nice. If you want, you watch it and then you can join the course. Okay, with this note, let me start. And before that, world history courses are nice and economy related course, anthropology related courses. So try to explore our website and also you can explore our application also, the mobile application. So tarais.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. సో లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అంటే సైన్స్ పేజ్లో ఉన్న ఒక ఆర్టికల్ని పిక్ చేసుకున్నాను. క్లస్టరింగ్ మేజ్ ప్లాంట్స్ టుగెదర్ కెన్ ఇంప్రూవ్ దర్ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో లెట్స్ ట్రై టు డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ అ వెరీ సింపుల్ వే. ఓకే, సో మేజ్ గురించి అంటే కార్న్ గురించి మీరు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఫ్రమ్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ టియోసింటే. టియోసింటే అంటే ఏంటంటే ఇట్స్ అ వైల్డ్ గ్రాస్ డొమెస్టికేటెడ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మీసో అమెరికా. ఇదొక వైల్డ్ గ్రాస్ అనమాట. ఎక్కడ మీసో అమెరికాలో డొమెస్టికేట్ చేసేవాళ్ళు ఓవర్ 9,000 years ago. ఓకే, సో ఇండిజీనియస్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ మీసో అమెరికాలో ఉన్న ఇండిజీనియస్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఈ టియోసింటే అనే ఈ వైల్డ్ గ్రాస్ని స్లోలీ దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఫ్రమ్ అ స్మాల్ టఫ్ కర్నల్ ప్లాంట్ ఇంటూ అ మోడర్న్ హై ఈల్డింగ్ ప్లాంట్. అంటే చిన్నగా ఉండేది, ఈల్డ్ తక్కువ ఉండేది దాన్ని. సో మెయిన్లీ అక్కడ ఉన్న డొమెస్టిక్ ఫార్మర్స్ ఒక హై ఈల్డింగ్ మేజ్ వెరైటీగా, సో దట్ వాట్ వీ హ్యావ్ నోన్ టుడే, ఈరోజు మనకి ఏం తెలుసో దాన్ని సో ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద మేజ్ టుడే, మేజ్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ గ్రోన్ గ్రెయిన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఫుడ్ కోసం మాత్రమే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఫుడ్ బట్ ఆల్సో యానిమల్ ఫీడ్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. విల్ యూజ్ ఇట్ ఫర్ ద బయోఫ్యూయల్కి వాడుతూ ఉంటాము. అండ్ ఆల్సో ఇండస్ట్రీస్లో రా మెటీరియల్స్ లాగా కూడా మనము ఈ మేజ్ని వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, సో బై ద వే వీ గ్రో ఇట్ టుడే లైక్ లార్జ్ స్కేల్ ద్వారా అండ్ క్రౌడెడ్ మోనోకల్చర్ ప్రాక్టీసెస్ ద్వారా మేజ్ని మనము సో బేసికలీ గ్రో చేస్తూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ వేర్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ వీక్ అగేన్స్ట్ ద పెస్ట్ అండ్ ఈవెన్ ద డిసీజెస్. సో మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద వెరీ లార్జ్ స్కేల్ అండ్ ర్యాపిడ్ స్కేల్. అంటే హై టెంపరేచర్స్ అనేవి చూస్తున్నాం, అన్ప్రిడిక్టబుల్ వెదర్ అనేది చూస్తున్నాం అనమాట. సో దీనివల్ల ఈ మేజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ క్యాపబిలిటీ టు రియాక్ట్ అగేన్స్ట్ ద పెస్ట్. ఓకే, అండ్ ఆల్సో స్టడీస్ ఆర్ ప్రిడిక్టింగ్ దట్ మేజ్ ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి 24% బై ద లేట్ 21st century 24%కి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ప్రిడిక్ట్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమైంది అని అంటే సమ్ సైంటిస్ట్ ఫ్రమ్ చైనా, సో దెర్ ఈస్ అ యూనివర్సిటీస్ కాల్డ్ యాజ్ జేజియాంగ్ యూనివర్సిటీ అనమాట. సో ఇట్ ఈస్ పార్ట్నరింగ్ విత్ నీదర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్. సో వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారు అని అంటే దే హ్యావ్ డిడ్ అ స్మాల్ రీసెర్చ్. సో బేసికలీ దేన్ని
రీసెర్చ్ చేశారు అని అంటే ఈ మేజ్ని ఇన్సెక్ట్కి అగేన్స్ట్గా ఎలా స్ట్రాంగ్గా మార్చాలి అనే దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారనమాట. ఓకే, సో దే స్టార్టెడ్ స్టడీయింగ్ అ కంపౌండ్ నేమ్డ్ యాజ్ లీనాలూల్. లీనాలూల్ అంటే ఏంటి మ్యామ్? లీనాలూల్ అంటే ఇట్స్ అ న్యాచురల్ కంపౌండ్. సో దీనికి ఒక ఫ్లోరల్ అండ్ వుడీ స్మెల్ అనేది ఉంటుందన్నమాట. జనరలీ దీన్ని మనము ఫ్లోరల్ అంటే ఫ్లవరీ స్మెల్ ఉంటుంది కాబట్టి దాన్ని సోప్స్లో, పర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని స్టడీ చేయడం మొదలుపెట్టారనమాట. ఓకే, సో దిస్ ప్లాంట్స్ విల్ రిలీజ్ ద వొలటైల్ కెమికల్స్ లైక్ లీనాలూల్. ఓకే, సో వెన్ ఇన్సెక్ట్స్ అటాక్ ద మేజ్, సో మేజ్ కూడా ఈ పర్టికులర్ లీనాలూల్ లాంటి కంపౌండ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే లీనాలూల్ని చదవడం మొదలుపెట్టారు. అయితే వెన్ ఎవర్ సమ్ ఇన్సెక్ట్ ఈస్ కమింగ్ అండ్ అటాకింగ్ దిస్ మేజ్ని అటాక్ చేసినప్పుడు, ఎస్పెషలీ క్రౌడ్ ఉన్న ఫీల్డ్స్లో అటాక్ చేసినప్పుడు మేజ్ ఏం చేస్తుంది అని అంటే లీనాలూల్ అనే ఒక కంపౌండ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ పర్టిక్యులర్ లీనాలూల్ని రిలీజ్ చేయడం వల్ల నియర్ బై ఉన్న మేజ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ గెట్ అలర్టెడ్. ఓకే, సో వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసుకుంటాయి. సో దిస్ ఇస్ లైక్ అ సిగ్నల్ అనమాట. ఓకే, సో అండ్ రీసెర్చర్స్ వైల్ డూయింగ్ దేర్ రీసెర్చ్ దే హ్యావ్ నోటీస్డ్ దాట్ సో టైట్లీ ప్యాక్డ్ ప్లాట్స్ ఉన్నప్పుడు ఆర్ టైట్లీ ప్యాక్డ్ మేజ్ క్రాప్ అనేది పండినప్పుడు మిడిల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ అ ప్లాట్, ఇక్కడ మనం మేజ్ని పండిస్తున్నాము. సో టైట్లీ ప్యాక్డ్ ప్లాట్లో మిడిల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, మిడిల్లో ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, సో దే విల్ బీ సఫరింగ్ లెస్ ఇన్సెక్ట్ డ్యామేజ్ని సఫర్ అయ్యే ఏకైక ఏరియా ఏంటి అని అంటే ద మిడిల్ ప్లాంట్స్ అనమాట, మిడిల్లో ఉన్నవి. ఎందుకు అనంటే ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పోజ్డ్ టు ది అవుటర్ అట్మాస్ఫియర్ కదా. సో బయట ఉన్నవి ఏవైతే ఉంటాయో దే విల్ రిలీజ్ దిస్ లీనాలూల్. సో దట్ విల్ యాక్ట్ యాజ్ అ ఓకే బేసికలీ ఒక సిగ్నల్ లాగా యాక్ట్ చేస్తుంది మిడిల్లో ఉన్న ప్లాంట్స్కి. సో దే విల్ ట్రై టు యాక్టివేట్ ద డిఫెన్స్ సిస్టమ్ అగేన్స్ట్ దిస్ లీనాలూల్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ దే విల్ వర్క్, రైట్? సో బట్ దేర్ వాజ్ అ ట్రేడ్ ఆఫ్. సో స్ట్రాంగ్గా డిఫెన్స్ అంటే ఏంటి? సో బేసికలీ మిడిల్లో ఉన్న ప్లాంట్స్ స్ట్రాంగ్గా డిఫెన్స్ క్యాపబిలిటీని పెంచుకుంటున్నాయి కాబట్టి దే విల్ హ్యావ్ స్లో గ్రోత్. డిఫెన్స్ మెకానిజమ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ గ్రోత్ అనేది తగ్గుతుంది అనమాట, బయోమాస్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో దేర్ ఆర్ సమ్ చైన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫెనామినా. సో వాట్ ఆర్ దోస్ చైన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్? ఫస్ట్ అటాక్ అనేది జరుగుతుంది. సో అటాక్ జరిగినప్పుడు సో ఎక్స్పోజ్ అయిన మేజ్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ రిలీజ్ అ కంపౌండ్ కాల్డ్ లీనాలూల్. అండ్ సెకండ్ ఏమవుతుంది? దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమవుతుంది? నేబర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, నేబర్ ఏరియాలో ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు దిస్ లీనాలూల్ దే విల్ యాక్టివేట్ ద డిఫెన్స్ మెకానిజమ్స్. సో డిఫెన్స్ మెకానిజమ్స్లో భాగంగా అవి ఏమి యాక్టివేట్ చేసుకుంటాయనంటే జాస్మోనేట్ సిగ్నలింగ్ అని అంటాం అనమాట. ఈ మేజ్లో ఉన్న డిఫెన్స్ మెకానిజమ్స్ని జాస్మోనేట్ సిగ్నలింగ్ అని అంటాం అనమాట. సో ఈ నేబరింగ్ ప్లాంట్స్ అనేవి ఇవి యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాయి. బేసికలీ ఈ పర్టికులర్ డిఫెన్స్ మెకానిజం అనేది రూట్స్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో జాస్మోనేట్ ఈజ్ లైక్ అ స్ట్రెస్ హార్మోన్ టు ద ప్లాంట్. సో ఆ పర్టికులర్ హార్మోన్ ద్వారా దే విల్ యాక్టివేట్ ద డిఫెన్స్ మెకానిజమ్స్. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జాస్మోనేట్ సిగ్నలింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ మేక్స్ ద ప్లాంట్ రిలీజ్ ఎ కెమికల్ కాల్డ్ యాజ్ HDMBOA/GLC. సో ఈ పర్టికులర్ జాస్మోనేట్ సిగ్నలింగ్ జరిగినప్పుడు రూట్స్లో సో ప్రతిసారి HDMBOA/GLC అనే ఒక కెమికల్ని అది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ టు సాయిల్లోకి రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ కంపౌండ్ ఏదైతే సాయిల్లోకి రిలీజ్ అవుతుందో దట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. సో దే విల్ యాక్ట్ యాజ్ అ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఒక బెనిఫిషియల్ బ్యాక్టీరియా లాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దట్ విల్ ఎన్రిచ్ ద సాయిల్ని ఎన్రిచ్ అనేది చేస్తుంది. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దట్ విల్ ట్రిగర్ సెలిసిలిక్ యాసిడ్ని ట్రిగర్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఇట్ విల్ సిగ్నల్ ద నేబరింగ్ ప్లాంట్స్ అగైన్. ఓకే, నేబరింగ్ ప్లాంట్స్ని అగైన్ ఇట్ విల్ యాక్టివేట్ బై ట్రిగరింగ్ ది salicylic acid. సో సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ స్టెప్ ఏమవుతుంది అని అంటే ద రిజల్ట్ విల్ బి
neighboring plants ఏవైతే ఉన్నాయో again they'll be ready to fight off a wide range of pests and even the pathogens. I hope you have understood. So first step లో ఏమవుతుంది, ఒక పర్టికులర్ పెస్ట్ వచ్చి మేజ్ని అటాక్ చేస్తుంది. మేజ్ ఏదైతే ఎక్స్పోజ్డ్ మేజ్ ఏదైతే ఉంటుందో అది దట్ విల్ రిలీజ్ దిస్ లీనాలూల్. లీనాలూల్ ద్వారా నేబరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దిల్ స్టార్ట్ యాక్టివేటింగ్ అండ్ దిల్ డూ జాస్మోనేట్ సిగ్నలింగ్. జాస్మోనేట్ అంటే ఇట్స్ ద హార్మోన్, ద స్ట్రెస్ హార్మోన్ ఇన్ ద ప్లాంట్. సో ఇలా రూట్స్లో డిఫెన్స్ మెకానిజమ్స్ని యాక్టివేట్ చేసుకుంటాయి. సో ఈ జాస్మోనేట్ సిగ్నలింగ్ జరిగినప్పుడల్లా HDMBOA అనే ఒక ఇంపార్టెంట్ కెమికల్ సాయిల్లోకి రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ బ్యాక్టీరియా విచ్ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ది క్యాపబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్. అండ్ దాని తర్వాత ఈ పర్టికులర్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా విల్ ట్రిగర్ ద సెలిసిలిక్ యాసిడ్. దానివల్ల మళ్ళీ నేబరింగ్ ప్లాంట్స్ ఏమవుతాయి ఉంటే అవి యాక్టివేట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా డిఫెన్స్ మెకానిజం అనేది ఈ రీసెర్చ్ ద్వారా వాళ్ళు కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, లీనాలూల్ ఇస్ ది అల్టిమేట్ ఇంపార్టెంట్ కెమికల్ ఆర్ important area through which this defense mechanism is getting activated. So there was a proof of linalool role that they have found out. So scientists ఏం చేశారు అంటే mutant maize ని యూజ్ చేశారనమాట. So this maize will have a capability, okay, that will not have a capability of linalool. So linalool ని ఇది రిలీజ్ చేయలేదన్నమాట. ఆ క్యాపబిలిటీ ఈ పర్టికులర్ మ్యూటెంట్ మేజ్లో ఉండదు. సో ఈ పర్టికులర్ మేజ్లో ద హోల్ డిఫెన్స్ లూప్ విల్ ఫెయిల్ బికాజ్ లీనాలూల్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. సో వెన్ దే యాడెడ్ సింథటిక్ లీనాలూల్, సో సైంటిస్ట్ ఏం చేశారు, సో దీనికి క్యాపబిలిటీ లేదు కాబట్టి సింథటిక్ వర్షన్ని దాంట్లోకి యాడ్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల ద సిస్టమ్ అగైన్ స్టార్టెడ్ వర్కింగ్ ప్రాపర్లీ. సో ఇక్కడ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే లీనాలూల్ ఇస్ ద అల్టిమేట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ ట్రిగర్ ద హోల్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అని. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా, ఈ రీసెర్చ్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఓకే, సో ఈ లీనాలూల్ ట్రిగర్డ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో ఈ పర్టికులర్ లీనాలూల్ అనేది పెస్ట్కి అగేన్స్ట్గా మాత్రమే కాకుండా ఇన్సెక్ట్కి అగేన్స్ట్గా, నెమటోడ్స్కి అగేన్స్ట్గా, ఫంజాయికి అగేన్స్ట్గా అండ్ వైరస్కి అగేన్స్ట్గా కూడా ప్రొటెక్షన్ అనేది ఆ మేజ్ ప్లాంట్కి ఇస్తుందన్నమాట. ఓకే, సో డాక్టర్ జేమ్స్ షెనబుల్ అనే ఒక పర్టికులర్ డాక్టర్ ఏం చెప్తున్నారు అంటే మేజ్ యొక్క జీనోమిక్స్ ప్రొఫెసర్ అనమాట తను. సో షీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ విల్ బీ యూజ్డ్. ఓకే, ఈ పర్టికులర్ మెకానిజం మనం ఏదైతే కనుక్కున్నామో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని అంటే, సో బేసికలీ we can measure how strongly the maize genes, like for example maize లో కొన్ని టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, BX1, BX6. సో ఈ పర్టికులర్ జీన్స్ అనేవి లీనాలూల్తో ఎలా రెస్పాన్స్ అవుతాయి అనేది మనం స్టడీ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై ద వెరైటీస్ దట్ ఆర్ న్యాచురలీ బెటర్ ఎట్ యూజింగ్ దిస్ పర్టికులర్ సిగ్నల్. ఏ పర్టికులర్ వెరైటీస్లో ఈ సిగ్నలింగ్ ప్రాపర్గా జరుగుతుంది అనేది వాళ్ళు చూడొచ్చు. అండ్ ఆల్సో దే కెన్ డూ సమ్ స్ట్రాంగ్ డిఫెన్స్ మేజ్ అండ్ హై ఈల్డ్ ఇన్ ద మేజ్ని, లైక్ దే కెన్ డూ ది బేసికలీ దే కెన్ డూ ద బ్రీడింగ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యే మేజ్ ఏదైతే ఉంటుందో, మేజ్ వెరైటీ ఏదైతే ఉంటుందో దాన్ని హై ప్రొడక్టివిటీ ఉన్న మేజ్తో, సో దే కెన్ డూ ద బ్రీడింగ్ ప్రాసెస్, దే కెన్ డూ హైబ్రిడైజేషన్. ఓకే, సో హైబ్రిడ్ వెరైటీని తీసుకురావచ్చు అనమాట. సో ఈ స్టడీస్ ద్వారా దే కెన్ డూ ఆల్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్ అండ్ దే కెన్ యూజ్ థౌజండ్స్ ఆఫ్ జెనెటిక్ మార్కర్స్ టు ప్రిడిక్ట్ విచ్ మేజ్ వెరైటీస్ రెస్పాన్స్ వెల్ టు లీనాలూల్. లీనాలూల్కి రెస్పాండ్ అయ్యే బెస్ట్ వెరైటీ ఏంటనేది కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్లాంట్స్ ఆల్వేస్ నీడ్ టు బ్యాలెన్స్ గ్రోత్ వర్సెస్ డిఫెన్స్. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. బోత్ ఆఫ్ దిస్ నీడెడ్ టు బీ బ్యాలెన్స్డ్ వెరీ వెల్. సో డిఫెన్స్ ఎక్కువగా ఉంటే గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది, గ్రోత్ ఎక్కువగా ఉంటే ఇట్ విల్ బికమ్ వీకర్ అగేన్స్ట్ ద పెస్ట్. సో కాబట్టి వీటి రెండింటిని బ్యాలెన్స్లో ఉంచడం అనేది ప్లాన్స్ యొక్క డ్యూటీ. సో ప్లాన్స్ ఆర్ ద వన్ హూ విల్ హ్యావ్ ఎ క్యాపబిలిటీ టు డిసైడ్ ద బ్యాలెన్స్ బేస్డ్ ఆన్ ద లోకల్ సిగ్నల్స్. సో లోకల్ సిగ్నల్స్ లైక్ లీనాలూల్ ఏం చేస్తాయనంటే ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లర్న్. సో ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి ఈ పర్టికులర్ రీసెర్చ్ ద్వారా మనకు తెలిసింది అండ్ వేర్ వీ కెన్ అప్లై దిస్ పర్టికులర్ నాలెడ్జ్ అండ్ ఆల్ అని అంటే, సో ఆప్షన్ 1 ఇస్ వీ కెన్ ఇంజనీర్ ద మేజ్. లీనాలూల్ ఏదైతే ఉంటుందో
సో పెస్ట్ ఫ్రీ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లీనాలు లేని పంటలను పండించి పెస్ట్ ఎక్కువ ఉన్న దగ్గర లీనాలు ఈజీగా లీనాలుని రిలీజ్ చేసే వెరైటీస్ని మనం పండించాలి. దట్ ఈస్ ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటి అని అంటే వీ నీడ్ టు గివ్ ఎక్స్టర్నల్ లీనాలూల్ సిగ్నల్స్. ఒకవేళ పెస్ట్ అనేవి ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా కూడా లీనాలూల్ సప్లిమెంట్స్ని వాటిని మనం యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దట్ దే విల్ హ్యావ్ అ స్ట్రాంగర్ డిఫెన్స్ వితౌట్ ఎనీ కెమికల్స్ యూసేజ్ చేయకుండా. అండ్ ఆప్షన్ 3 వేర్ వీ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ స్టడీ అని అంటే వీ కెన్ బ్రీడ్ వెరైటీస్. సో స్ట్రాంగర్ అండ్ లీనాలూల్ రెస్పాన్స్ అయ్యే స్ట్రాంగర్ వెరైటీని అండ్ ప్రొడక్టివ్గా ఉన్న ఇంకో వెరైటీని బ్రీడింగ్ యాక్టివిటీ అనేది కూడా మనం కండక్ట్ చేయొచ్చు అనమాట. సో రీసెర్చర్స్ ఏదైతే ఈ లీనాలూల్ గురించి స్టడీ చేశారో దట్ విల్ హెల్ప్ ఇన్ కమింగ్ అప్ విత్ మెనీ సొల్యూషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు మేజ్ ప్రొడక్టివిటీ. ఓకే, మల్టీ మెసెంజర్ ఆస్ట్రానమీ అని ఇంకో చిన్న ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ ఆస్ట్రానమీ అంటే ఏంటో చూద్దాం. సో సెంచరీస్ నుంచి మనము ఆస్ట్రానమీ అని అంటే ఏంటి? సో వీ హ్యావ్ మెంట్ దట్ ఆస్ట్రానమీ ఈజ్ ఆల్ అబౌట్ స్టడీయింగ్ ఆఫ్ లైట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ స్పేస్. సో ట్రెడిషనల్ ఆస్ట్రానమీ అంటే ఇదే అని మనం అనుకుంటున్నాం. సో లైట్ అంటే ఏంటి? ఇట్ క్యాన్ బి రేడియో వేవ్స్, ఇట్ క్యాన్ బి ఇన్ఫ్రారెడ్ రేస్, ఓకే, ఇట్ క్యాన్ బి విజిబుల్ లైట్ ఆల్సో, ఇట్ క్యాన్ బి యూవీ, విజిబుల్ అండ్ ఎక్స్రేస్ ఎక్సెట్రా. ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేస్తూ ఉంటాం విచ్ కమ్స్ ఫ్రమ్ స్పేస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రానమీ. సో లైట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. లైక్ హౌ స్టార్ విల్ లుక్, వాట్ ఈస్ ఇట్స్ కలర్, వాట్ ఈస్ ఇట్స్ టెంపరేచర్, ఓకే, వెదర్ ద స్టార్ ఈస్ బ్రైట్ ఆర్ నాట్. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ని జస్ట్ ఈ లైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బట్ రిలేయింగ్ ఓన్లీ ఆన్ లైట్ will often gives an incomplete picture అని చెప్పొచ్చు. ఇన్కంప్లీట్ పిక్చర్ మాత్రమే ఇస్తుంది. సో కాబట్టి ఒక న్యూ అప్రోచ్తో ముందుకు వచ్చాము, దట్ ఈస్ మల్టీ మెసెంజర్ ఆస్ట్రానమీ. సో సైంటిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే సో దే ఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ అదర్ మెసెంజర్స్ ఆల్సో. సో ఇన్ అడిషన్ టు ద లైట్తో పాటు వాళ్ళు గ్రావిటేషనల్ వేవ్స్, న్యూట్రినాస్, కాస్మిక్ రేస్ వీటన్నిటిని స్టడీ చేయడం కూడా మొదలు పెట్టారనమాట. సో గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ రిపెల్ ఇన్ ద స్పేస్ టైమ్. సో మ్యాసివ్ కాస్మిక్ కొలిషన్స్ లైక్ బ్లాక్ హోల్స్ ఏవైతే ఉంటాయో, న్యూట్రాన్ స్టార్ క్రాషింగ్ ఏదైతే ఉంటుందో అది మన గ్రావిటేషనల్ వేవ్స్ వల్లనే జరుగుతుంది. కాబట్టి మిగతావన్నీ మనం తెలుసుకోవాలంటే గ్రావిటేషనల్ వేవ్స్ యొక్క స్టడీ కూడా మనకి ఇంపార్టెంటే. న్యూట్రినాస్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ అ వెరీ టైనీ పార్టికల్స్, ఇన్విజిబుల్ పార్టికల్స్. ఇవి నార్మల్గా న్యూక్లియర్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇన్సైడ్ ద స్టార్స్ అండ్ సూపర్నోవా. సో కాబట్టి వాటిని స్టడీ చేయడానికి న్యూట్రినాస్ని స్టడీ చేస్తే కూడా మనకు హెల్ప్ అవుతుంది. అండ్ అదర్ దాన్ దాట్ కాస్మిక్ రేస్, సో హై స్పీడ్ చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అవుటర్ స్పేస్ వాటిని కూడా మనం చదవచ్చు అనమాట. సో ఈచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ యాక్ట్ as a messenger that will carry lot of information and clues. Okay, so why this multiple messengers other than light? ఇన్ని మల్టిపుల్ మెసెంజర్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి కదా. అసలు ఎలా, హౌ డస్ ఆల్ దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్ టు అస్ అని అంటే లైట్ అనేది సర్ఫేస్ అపియరెన్స్ గురించి మాత్రమే చెప్తుంది. లైట్ స్టడీ చేసినప్పుడు సర్ఫేస్ అపియరెన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. బట్ మల్టిపుల్ మెసెంజర్స్ ఉండడం వల్ల గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉంటాయో సో దిస్ విల్ రివీల్ ద వైలెంట్ ఈవెంట్స్ అండ్ ద ఇన్విజిబుల్ ఈవెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. అండ్ న్యూట్రినాస్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయనంటే ఇట్ విల్ షో అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ డీప్ ఇన్సైడ్ ద స్టార్స్. ఏమైందో మనకు తెలుస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టిపుల్ మెసెంజర్ ఆస్ట్రానమీ. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ ఫేమస్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్ 2017లో. ఐఎమ్ రియలీ సారీ, 2017లో detectors have picked up gravitational waves from two neutron stars colliding. Gravitational waves ni study చేయడం వల్ల they have found some neutron star are colliding అని చెప్పేసి. at the same time టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో సో టెలిస్కోప్స్ ఏంటి అని అంటే ఫ్రమ్ ద సేమ్ ఈవెంట్ లైట్ని అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ మెసెంజర్ అబ్జర్వేషన్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ గివ్ అ డీపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఓకే, సో మరి మల్టీ మెసెంజర్ ఆస్ట్రానమీలో వాట్ ఈస్ ఇండియాస్ రోల్? మరి ఈ మల్టీ మెసెంజర్ ఆస్ట్రానమీ డెవలప్మెంట్లో ఇండియా రోల్ మీరు చూసుకుంటే ఇండియా హ్యాస్ ఎంటర్డ్ ద ఫీల్డ్ విత్ ఆస్ట్రోసాట్ని మనము వీ హ్యావ్ లాంచ్డ్. సో ఇస్రో హ్యాస్ లాంచ్డ్ ఇన్ 2015, a decade ago.
సో ఆస్ట్రోసాట్ అనేది స్పెషల్ ఎందుకు అని అంటే బికాజ్ ఇట్ కెన్ గివ్ అండ్ ఇట్ కెన్ అబ్జర్వ్ మల్టిపుల్ టైప్ ఆఫ్ లైట్స్. సో లైక్ యూవీ కానివ్వండి, ఆప్టికల్ కానివ్వండి, డిఫరెంట్ ఎక్స్రే బ్యాండ్స్ కానివ్వండి, మిగతా వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి స్టడీ చేయగలుగుతుంది అనమాట. సో దీనివల్ల సో సైంటిస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ లైటింగ్ ద్వారా స్టెల్లార్ ఫోర్సెస్ గురించి ఆర్ స్టెల్లార్ ఫ్లేర్స్ గురించి చదవగలుగుతున్నారు, బ్లాక్ హోల్ అవుట్బర్స్ గురించి చదవగలుగుతున్నారు, న్యూట్రాన్ స్టార్స్ యొక్క యాక్టివిటీస్ని చదవగలుగుతున్నారు. సో బేసికలీ ఈ డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో దిస్ కుడ్ నాట్ బీ పాసిబుల్ ఇఫ్ వీ ఓన్లీ హ్యాడ్ అ సింగిల్ వేవ్ లెంత్ టెలిస్కోప్. సో అదర్ దాన్ దట్ మల్టిపుల్ వేవ్ లెంత్ ఉన్న టెలిస్కోప్స్ని మనం చదవడం వల్ల, సో వాటి హెల్ప్ తీసుకోవడం వల్ల మనం డీపర్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ టూ. నెక్స్ట్ ఆర్టికల్, అన్ ఏంజల్స్ పాజ్ ఇన్ అన్ AI షేప్డ్ వరల్డ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ రిటన్ బై చిరంతన్ చాటర్జీ గారు, ఈజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. Okay, so we can get lot of insights because he is a professor in economics kabatti we can get lot of insights from this article. So let's try and understand this particular article. So 1800s lo idi during the industrial revolution, బ్రిటన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతున్న సమయంలో ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రియల్ అవుట్పుట్ కానీ చాలా ఎక్కువగా పెరిగింది. సో ఇన్ 1800s వెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ గ్రోయింగ్, ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే అవుట్పుట్ కానీ చాలా గ్రో అవుతూ వచ్చింది. సో బట్ ఇది ఎవరికి హెల్ప్ చేసింది అని అంటే ద ఫ్యాక్టరీ ఓనర్స్, ఓకే, అండ్ ద వెరీ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఇన్ అ టాప్ స్కేల్. బట్ ఆర్డినరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లైఫ్స్ మాత్రం పెద్దగా పాజిటివ్గా ఇంపాక్ట్ అవ్వలేదు ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వల్ల. సో ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ద జనరల్ పీపుల్ దే హ్యావ్ వర్సెండ్. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అనేవి తగ్గిపోయాయి, స్టాగ్నేటెడ్. ఓకే, ఫుడ్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో సో ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద టోటల్ హౌస్ హోల్డ్ బడ్జెట్లో లార్జెస్ట్ షేర్ ఫుడ్ మీద పెట్టే ఖర్చే అవుతుందన్నమాట. ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోయాయి. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి రావడం మొదలు పెట్టాయి ఆఫ్టర్ ద ఫ్యాక్టరీ స్టార్టెడ్ గ్రోయింగ్. ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెరిగిన కొద్దీ ఇలాంటి ఇష్యూస్ అనేవి రావడం మొదలు పెట్టాయి. అయితే మనకి ఈ పర్టికులర్ ఫెనామినాని ఏంజల్స్ పాజ్ అని అంటూ ఉంటామన్నమాట. ఏంజల్స్ పాజ్ అంటే ఏంటి? సో బేసికలీ దిస్ పర్టికులర్ వర్డ్ ఏదైతే ఉందో దిస్ వాజ్ కాయిన్డ్ బై ఆక్స్ఫర్డ్ ఎకానమిస్ట్. సో హిజ్ నేమ్ ఇస్ రాబర్ట్ ఎలెన్. ఓకే, సో ఎందుకు ఇలా ఏం చేశారు అని అంటే దిస్ పర్టికులర్ ఫెనామినా వాజ్ యాక్చువల్లీ అబ్జర్వ్డ్ బై ఫ్రెడరిక్ ఏంజల్స్. సో దిస్ పర్టికులర్ పర్సన్ ఇస్ ద ఫిలాసఫర్ హూ అబ్జర్వ్ దీస్ కండిషన్స్. అందుకే ఇతని పేరు మీద సో బేసికలీ ఈ పర్టికులర్ ల్యాబ్ని ఏంజల్స్ పాజ్ అని చెప్పేసి అనడం జరిగిందనమాట. ఓకే, సో కానీ ఈ ఫ్యాక్టరీస్ అవన్నీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన ఒక 1 డికేడ్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత రిఫార్మ్స్ని కూడా తీసుకురావడం మొదలుపెట్టారు. ఈ రిఫార్మ్స్ వల్ల వెల్ఫేర్ మెకానిజమ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అండ్ దిస్ పర్టికులర్ పాజిటివ్ ఎఫెక్ట్ హ్యాస్ రీచ్డ్ ద మాసెస్. బట్ ఆ డికేడ్స్ ఆఫ్ టైం ఏదైతే పాజ్ లాగా మిగిలిందో దాన్ని మనం ఏంజల్స్ పాజ్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ డ్రా ఎన్ అనాలజీ టుడే, సో ఈరోజు కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సిమిలర్ ప్యాటర్న్ని ఆర్ ఏంజల్స్ పాజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో హౌ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏఐ ఏదైతే ఉంటుందో, సో ఏఐ పయనీర్ అయిన జెఫ్రీ హింటన్ గారు రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏఐ అనేది ఇట్ విల్ మేక్ ఫ్యూ పీపుల్ రిచ్, కొంతమందిని చాలా రిచ్ చేస్తుంది, వెరాస్ ఇట్ విల్ మేక్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ వెరీ పూరర్గా మార్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దిస్ హింట్స్ దాట్ ఈ పర్టికులర్ ఫెనామినా అనేది వెరీ మచ్ సిమిలర్ టు ఏంజల్స్ పాజ్. ఓకే, సో ప్రొడక్టివిటీ అనేది రైజ్ అయినప్పటికీ, ఎకానమీలో ప్రొడక్టివిటీ అనేది రైజ్ అయినప్పటికీ డ్యూ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బీ అన్ఈవెన్లీ స్ప్రెడ్. దానివల్ల ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి, పావర్టీ పెరుగుతూ ఉంటుంది, ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండకపోవడం, వేజెస్ ఇన్ఈక్వాలిటీస్ ఉండడం, సో ఈక్వాలిటీ లేకపోవడం, ఇలాంటి చాలా గ్యాప్స్ అనేవి మొదలవుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎవిడెన్స్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం ఆర్ స్టాన్ఫోర్డ్ స్టడీ ప్రకారం, సో ఇట్ షోస్ దట్ యంగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ మోర్ వల్నరబుల్. యంగ్ వర్కర్స్ ఆర్ మోర్ వల్నరబుల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే జాబ్ షిఫ్ట్స్లకి దీస్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియన్ ఐటీ జెయింట్
హ్యాస్ ఆల్మోస్ట్ షెడ్ 12,000 జాబ్స్. ఎందుకు? బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది కదా, 12,000 మెంబర్స్ని పనిలోంచి తీసేయడం జరిగింది. అండ్ ఎంఐటి స్టడీ ప్రకారం కూడా ఇట్ రివీల్స్ దట్ 95% ఆఫ్ ది ఏఐ పైలట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దే డోంట్ షో రియల్ గెయిన్స్ బికాజ్ ఫర్మ్స్ ఏంటంటే కంప్లిమెంటరీ సిస్టమ్స్ అనేవి ల్యాక్ అవుతున్నాయి, స్కిల్స్ అనేవి ప్రాపర్గా లేవన్నమాట. సో దట్ ఈస్ వై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వల్ల రావాల్సిన ప్రొడక్టివిటీ అనేది ఇట్ ఈస్ నాట్ రీచింగ్ ద మాసెస్ వాట్ దేర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఒక ఏంజల్స్ పాస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ వై దిస్ పర్టికులర్ థింగ్ హ్యాపెన్స్? సో నార్మల్గా ఏఐ అనేది ఇట్స్ ఎ జనరల్ పర్పస్ టెక్నాలజీ, జీపీటీ అని అంటూ ఉంటాం. ఓకే, సో ఏఐ ఇస్ ఎ జనరల్ పర్పస్ టెక్నాలజీ. సో లైక్ స్టీమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇవన్నీ జనరల్ పర్పస్ టెక్నాలజీసే. సో సచ్ టెక్నాలజీస్ ఏం చేస్తాయనంటే ఒక ఎంటైర్ ఇండస్ట్రీనే రీషేప్ చేస్తాయన్నమాట. బట్ దే విల్ ఆల్సో కాజ్ డిస్రప్షన్స్ మెయిన్లీ ఇన్ ద సొసైటీ బికాస్ సొసైటీ ఈజ్ నాట్ ఇన్ అ స్టేజ్ టు అడాప్ట్ దట్ పర్టికులర్ మోడల్. అప్పటి వరకు ఆ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో కాబట్టి వీటి యొక్క బెనిఫిట్స్ని వైడ్గా మనం స్ప్రెడ్ చేయాలంటే వీ నీడ్ అ కాంప్లిమెంటరీ ఇన్నోవేషన్. దీనికి ఓకే, కాంప్లిమెంటరీ ఇన్నోవేషన్ అనేది రావాలన్నమాట. సో ద ఇన్నోవేషన్ విచ్ ఈస్ నీడెడ్ టు బీ ఫిల్డ్ బై న్యూ స్కిల్స్, న్యూ ఇన్స్టిట్యూషన్స్ అండ్ న్యూ టాస్క్. సో అడ్జస్ట్మెంట్స్ అనేవి జరగాలి, లాస్లో జరగాలి, సిస్టమ్స్లో జరగాలి, ఇన్స్టిట్యూషన్స్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి రావాలన్నమాట. ఒక కొత్త టెక్నాలజీ కానీ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది జరిగినప్పుడు, లేదా ఇనీషియల్ గెయిన్స్ అనేవి. సో దిస్ విల్ బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద ఫ్యూ ఆంటర్ప్రెన్యూర్స్ ఓన్లీ. ఇట్ విల్ నాట్ బెనిఫిట్ ద వర్కర్స్ the most. Okay, so that is why it is creating this angel's pause. So if you look at the signs of the modern AI angel's pause, so ప్రస్తుతం ఉన్న ఏంజల్స్ పాజ్ యొక్క సైన్స్ మీరు చూసుకున్నట్టయితే, ప్రూఫ్స్ మీరు చూసుకోవాలనుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ప్రొడక్టివిటీ ఈజ్ గోయింగ్ అప్ బట్ వేజెస్ ఆర్ స్టక్. సో ఏఐ కాపీలాట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద ప్రొడక్టివిటీ ఆల్మోస్ట్ బై 30 to 50% ప్రొడక్టివిటీని పెంచాయి. సో దీనివల్ల ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ సేవ్డ్ ద కాస్ట్, కస్టమర్స్కి చాలా త్వరగా సర్వీస్ అనేది అందిందనమాట. కానీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ లాస్ట్ దేర్ వేజెస్ అండ్ వర్క్ లోడ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది ఫ్యూవర్ పీపుల్ మీద. మీన్ వైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది, లివింగ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతున్నాయి. సో ఆల్రెడీ వేజెస్ తగ్గిపోయాయి, ఎంప్లాయ్మెంట్ అనేది కోల్పోతున్నారు, దానికి పైగా ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ దిస్ పీపుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ అ సైన్ విచ్ షోస్ దెర్ ఇస్ అన్ ఏంజల్ పాజ్ అని చెప్పడానికి, కాంప్లిమెంట్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతున్నాయి. దర్ ఈస్ అ రైజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రొడక్టివ్గా మనం యూజ్ చేయాలి అని అన్నా, ఫర్మ్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్మ్స్ అండ్ వర్కర్స్ దే నీడ్ ది ఎక్స్పెన్సివ్ కాంప్లిమెంట్స్ వాళ్ళకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కావాలి, డేటా యాక్సెసిబిలిటీ ఉండాలి, సైబర్ సెక్యూరిటీ అనేది ప్రాపర్గా ఉండాలి, న్యూ సర్టిఫికేషన్ మెకానిజమ్స్ రావాలి. ఇలా లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అనేవి మనకు అవసరం అనమాట. ఓకే, సో ఫర్ వర్కర్స్ స్టేయింగ్ రిలవెంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్లీ బూట్ క్యాంప్స్, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ లోడ్ తగ్గాలన్నా, వేజెస్ పెరగాలన్నా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలి. కొత్త కొత్త స్కిల్స్ని వాళ్ళు నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. ఓకే, సో సిమిలర్ టు ద 19th century when wage gains were eaten up by the high food costs, so same thing is happening in the 21st century also. And third important sign which shows there is an angel's gap in today's artificial intelligence, unequal distribution of gains. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే గెయిన్ ఏదైతే ఉంటుందో అది చాలా అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, ఎలా అనంటే, సో పీడబ్ల్యూసి ఈజ్ ప్రెడిక్టింగ్ దట్ ఏఐ అనేది ఆల్మోస్ట్ ఇట్ విల్ యాడ్ $15.7 trillion to the global GDP by 2030. But who will be benefiting the most? So countries like US, China and other important handful of big AI firms ఏవైతే ఉన్నాయో they are the one who are getting a large benefit. బట్ మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అంత బెనిఫిట్ అనేది రాకపోవచ్చు. అండ్ IMF చేసిన ప్రిడిక్షన్ ప్రకారం మీరు చూసుకుంటే 40% ఆఫ్ ద జాబ్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్లో దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో
బేసికలీ దట్ ఈస్ క్రియేటింగ్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో, రైట్? సో ఇదొక ఇంపార్టెంట్ సైన్గా కూడా మనము చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏమో జరుగుతుంది అని అంటే జాబ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ ఇట్. సో ఫోర్త్ వన్, జాబ్ డిస్ప్లేస్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ చాట్ జీపీటీని అసిస్టెంట్గా వాడుకోవడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఇన్ చైనా. సో దేర్ ఈస్ అ యూనివర్సిటీ కాల్డ్ as Tsinghua University. They have created the world's first AI powered hospital also. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ రిప్లేసింగ్ హ్యూమన్స్. అండ్ అదర్ ఫీల్డ్స్ లైక్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఈవెన్ గవర్నమెంట్లో మనకి ఏఐ మినిస్టర్స్ ఇలా చాలామంది అపాయింట్ అవుతున్నారనమాట. ఓకే, సో దిస్ మీన్స్ దట్ జాబ్ లాస్ మాత్రమే కాదు, జాబ్స్ అనేవి రీషేప్ అవుతున్నాయి ఇన్ అన్ప్రిడిక్టబుల్ వే. సో కాబట్టి హిస్టరీ నుంచి మనం లెసన్స్ చూసుకున్నట్టయితే యుఎస్లో ఈ పర్టికులర్ గ్యాప్ అనేది వచ్చినప్పుడు ఆర్ మిగతా కంట్రీస్లో గ్యాప్ అనేది వచ్చినప్పుడు ప్రొడక్టివిటీ హ్యాస్ సోడ్, బట్ సో డిడ్ ఇన్ఈక్వాలిటీ ఆల్సో. సో కాబట్టి వెల్ఫేర్ ఇంప్రూవ్మెంట్స్ షుడ్ బి డన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ యూనియన్స్ లాంటివి డెవలప్ అవ్వాలి, పబ్లిక్ స్కూలింగ్ని పెంచాలి, వెల్ఫేర్ స్టేట్స్గా మనం మార్చుకోవాలి మనము. ఓకే, సో కాబట్టి వితౌట్ స్ట్రాంగ్ ఏఐ గవర్నెన్స్, అండ్ ఆల్సో ఇంకొకటి ఏఐ గవర్నెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏఐకి సంబంధించి లాస్ తీసుకురావాలి, రెగ్యులేషన్స్ తీసుకురావాలి. లేదా వితౌట్ ఏఐ గవర్నెన్స్ హిస్టరీ అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ ఏంజల్స్ పాస్ని బ్రేక్ చేయడానికి దెర్ ఆర్ సమ్ పాలసీ యాక్షన్స్ ఆర్ పాలసీ సపోర్ట్ ఆర్ పాలసీ సజెషన్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ది ఆర్టికల్. వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ గివెన్ టు బ్రేక్ దిస్ పర్టికులర్ పాస్? ఒకటి రీస్కిల్లింగ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సింగపూర్ దెర్ ఇస్ అ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ స్కిల్స్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఇదేం చేస్తుంది అని అంటే త్రూ అవుట్ లైఫ్ వర్కర్స్కి క్రెడిట్స్ ఇస్తూనే ఉంటుంది అనమాట, బేస్డ్ ఆన్ ద స్కిల్స్ దట్ ఆర్ గెయినింగ్, హౌ దే ఆర్ ఇంప్రూవింగ్ అండ్ గెటింగ్ అడాప్టెడ్ టు ద థింగ్స్. దాన్ని బట్టి క్రెడిట్స్ ఇస్తూ వెళ్తుంది. దట్ విల్ బీ ఎంకరేజింగ్ ఫర్ ది వర్కర్స్ టు యాక్చువల్లీ బూస్ట్ ఆర్ టు అప్డేట్ దర్ ఓన్ స్కిల్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే we need to redistribute the gains that are gained by the AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే గెయిన్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. లైక్ రోబోట్స్ మీద ట్యాక్సెస్ వేయడం, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లాంటి థింగ్స్ని మనం తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సజెషన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్ ఏంటంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాని ఒక పబ్లిక్ గుడ్గా మనం ట్రీట్ చేయడం మొదలుపెట్టాలి. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీని యొక్క యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఒకవేళ దాన్ని వదిలేస్తే అది ఎక్స్పెన్సివ్గా మారిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద సజెషన్స్ దట్ ఆర్ గివెన్. మరి ఈ ఏంజల్స్ పాస్ ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, విల్ ఇట్ ఓన్లీ బీ ఫర్ ద షార్ట్ టైం వరకే ఉంటుందా? సో సమ్ పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ ఈ ఏంజల్స్ పాస్ ఏదైతే ఉంటుందో ఇట్ మే బీ ఓవర్ స్టేటెడ్. లైక్ టుడే వీ హ్యావ్ సమ్ వెల్ఫేర్ సిస్టమ్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నాలజికల్ డిఫ్యూషన్ ఫాస్టర్గా ఉంది, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, ఏఐ టూల్స్ని యూజ్ చేస్తున్నారు కామన్ పీపుల్, అండ్ ఆల్సో వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎనర్జీ ఎక్సెట్రా. సో గవర్నెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ద పాస్ విల్ బి వెరీ వెరీ షార్టర్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ 19th century or 18th century. అండ్ ద ఫైనల్ థింగ్ దట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ది ఆర్టికల్ ఇస్, ద ఫైనల్ ఛాలెంజెస్ దట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ది ఆర్టికల్ ఏంటంటే మ్యాక్రో గెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి జరుగుతున్నాయి, కానీ దెర్ ఆర్ సమ్ మైక్రో స్టాగ్నేషన్ ప్రాసెస్. అంటే ఫ్యాక్టరీస్ ఆర్ గ్రోయింగ్, ఎకనామీ ఈజ్ గ్రోయింగ్, బట్ నార్మల్ పీపుల్ ఆర్ ఆర్డినరీ పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, వేజెస్, ఎంప్లాయ్మెంట్ అన్నీ కోల్పోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఏంజల్స్ పాస్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ డెస్టినీ, ఇట్స్ ఆల్ అబౌట్ పొలిటికల్ విల్. కాబట్టి ఏఐని ప్రొడక్టివిటీ రెవల్యూషన్ కోసం మాత్రమే కాకుండా హ్యూమన్ వెల్ఫేర్ కోసం కూడా యూజ్ చేసుకోవాలి. సో హిస్టరీ ఈజ్ వార్నింగ్ అస్. కాబట్టి సో ప్రోగ్రెస్ అనేది డీలేడ్ అవుతే ప్రోగ్రెస్ అనేది డీనే కూడా అవుతున్నట్టు. కాబట్టి వీ నీడ్ టు అడాప్ట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద లెసన్స్ దట్ హ్యావ్ అకర్డ్ ఇన్ ద హిస్టరీ ఆర్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో ఈ పాస్ అనేది వెదర్ ఇట్ ఈస్ లాస్టింగ్ లాంగర్ ఆర్ షార్ట్ ఈస్ ఎంటైర్లీ అప్ టు ద పాలసీస్ అండ్ ద గవర్నెన్స్ దట్ వీ కమ్ అప్ విత్. సో కాబట్టి ఏఐ గవర్నెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, వాట్ అన్ ఎంప్టీ ప్లేట్ ఆఫ్ ఫుడ్ షుడ్ సింబలైజ్ అని చెప్పి ఇంకో ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఈరోజు అంటే September 29th మనము
will celebrate it as International Day of Awareness of Food Loss and Waste. International Day of Awareness of Food Loss and Wasteగా సెలబ్రేట్ చేసుకుంటాము సెప్టెంబర్ 29th. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ద ఎయిమ్ ఇస్ టు హైలైట్ సైలెంట్ క్రైసిస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఎవ్రీ ఇయర్ అండ్ ఈచ్ డే మీరు చూసుకున్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది సో ఇట్ ఈస్ బీయింగ్ వేస్టెడ్. సో ఫుడ్ సెక్యూరిటీని క్లైమేట్ చేంజ్ వల్ల ఫుడ్ మీద పడే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రాబ్లం. స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లం చూసుకుంటే మీరు గ్లోబలీ 1/3 ఆఫ్ ద ఫుడ్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో ఇది ఇట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ లాస్ట్. అండ్ ఇండియా మీరు చూసుకుంటే డెస్పైట్ బీయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ వీ ఆల్సో ఫేస్ హ్యూజ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. హార్వెస్ట్ అయిపోయాక కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాపర్ స్టోరేజ్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ని మనం లూజ్ అవుతున్నాం అనమాట. అండ్ అకార్డింగ్ టు నాప్కాన్స్ స్టడీ 2022 స్టడీ ప్రకారం ఇండియా ఈజ్ లూజింగ్ నియర్లీ 1.5 trillions యాన్యువలీ. అంటే 3.7% ఆఫ్ అగ్రికల్చర్ జీడిపిని మనం కోల్పోతున్నాం, 3.7%ని. అండ్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో పండించిన దాంట్లో 10 to 15% వీఆర్ లూజింగ్ దెమ్. ప్యాడీ చూసుకుంటే 4.8% ప్రొడ్యూస్ చేసిన దాంట్లో వేస్ట్ చేస్తున్నాం. వీట్ చూసుకుంటే 4.2% విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఈస్ బీయింగ్ లాస్ట్. సో ప్రతి టన్ ఎంతైతే వేస్ట్ అవుతుందో ఇట్ మీన్స్ దట్ వీఆర్ లూజింగ్ న్యూట్రిషన్, వీఆర్ వేస్టింగ్ ద వాటర్, వీఆర్ వేస్టింగ్ ది ఎనర్జీ, వీఆర్ వేస్టింగ్ ద లేబర్ ఆల్సో. ఓకే, సో క్లైమేట్ స్ట్రెస్డ్ వరల్డ్లో సో క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఈ ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి డబుల్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఫుడ్ లాస్ అనేది డైరెక్ట్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్తో కూడా లింక్ అయ్యి ఉంది. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్లైమేట్ అంటే సో ఫుడ్ లాస్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్కి కూడా లింక్ అయ్యి ఉంది. ఎలా ఉంది? ఇండియాస్ బీన్ సర్వైవింగ్ ఓవర్ 50 క్రాప్స్. సో బేసికలీ ఇండియాలో ఒక 50 క్రాప్స్ని మనం సర్వే చేసాము టు అండర్స్టాండ్ హౌ క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ విల్ బీ దేర్ ఆన్ ద ఫుడ్ సెక్యూరిటీ. సో దిస్ పర్టిక్యులర్ క్రాప్స్ని స్టడీ చేసి మనం చెప్పగలుగుతాం అనమాట. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ న్యూ స్టడీ దట్ వాస్ కండక్టెడ్ బై FAO, నిఫ్టెమ్ అండ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో దే హ్యావ్ కవర్డ్ 30 క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్, వీళ్ళందరినీ స్టడీ చేశారు. సో దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ ప్యాడీ అనేది more than 10 million tons of CO2 basically more than 10 million tons of CO2ని రిలీజ్ చేస్తుంది ద ప్యాడీ క్రాప్. అండ్ లైఫ్ స్టాక్ లాసెస్ అనేవి జరుగుతున్నాయి, దీనివల్ల లైఫ్ స్టాక్ అనేది దెబ్బతింటుంది. ఇట్ మీన్స్ ద టోటల్ ఆఫ్ 33 million tons of CO2 ఈక్వలెంట్ ఎమిషన్స్ ఎవ్రీ ఇయర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫుడ్ లాస్. ఫుడ్ లాస్ జరగడం వల్ల ఎంత అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి వితౌట్ హ్యావింగ్ ఎనీ అడ్వాంటేజ్ టు అస్. 30 million tons ఆఫ్ CO2 అనేది ఫుడ్ లాస్ నుంచి వచ్చే క్రాప్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇండియాలో మీరు చూసుకుంటే మోస్ట్ లాస్ ఈజ్ అక్కరింగ్ ఎర్లీ ఇన్ ద సప్లై చైన్స్, లైక్ ప్రాసెసింగ్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల, హ్యాండ్లింగ్ ప్రాపర్ లేకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్లోనే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని లూజ్ అవుతున్నాం. అండ్ దీనివల్ల GHG గ్యాసెస్ అనేవి కూడా ఎక్కువగా ఎమిట్ అవుతున్నాయి. కాబట్టి మనం కొన్ని సొల్యూషన్స్తో ముందుకు రావడం అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. సో ఫస్ట్ solution that is suggested in this article is infrastructure development. cold chain facilities ni manam penchukovali, refrigeration support ni penchukovali, modern storage systems ni manam adopt chesukovali. And technology ki sambandhinchina kuda konni solutions ni indulo mention cheyadam jarigindi. Like we need to come up with solar based cold storage, we need to have that low cost cooling chambers. Okay, so moisture proof silos ఇలాంటి వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బెటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫర్ బెటర్ ఫోర్కాస్టింగ్. అండ్ ఆల్సో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ హ్యాస్ డెవలప్డ్ ఫ్లాప్ యాప్, ఒక అప్లికేషన్ని డెవలప్ చేసింది 2023లో. ఫుడ్ లాస్ ఎంత జరుగుతుంది అక్రాస్ ద వాల్యూ చైన్స్ అనేది ఈ పర్టిక్యులర్ యాప్ అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. సో ఇలా కొన్ని టెక్నాలజికల్ సొల్యూషన్స్ని తీసుకురావచ్చు. అండ్ అదర్ వన్ ఈజ్ సర్క్యులర్ సొల్యూషన్స్. సో సర్ప్లస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ బ్యాంక్స్లో కానీ కిచెన్స్లో కానీ పెట్టాలి. అండ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపోస్ట్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు, యానిమల్ ఫీడ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, బయో ఎనర్జీకి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట.
ఇలా మనం ఒక సర్క్యులర్ సొల్యూషన్తో కూడా ముందుకు రావచ్చు. అయితే గవర్నమెంట్ ఆల్రెడీ పిఎం కిసాన్ సంపద యోజన తీసుకొచ్చింది, విచ్ ఈ స్పీకింగ్ అబౌట్ దిస్ కోల్డ్ స్టోరేజ్ అండ్ అగ్రో ప్రాసెసింగ్ స్టోరేజెస్ ఆల్సో. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ. సో గవర్నమెంట్, బిజినెసెస్, సివిల్ సొసైటీ, అకాడమియా అండ్ కన్జ్యూమర్స్, ఈ అందరు స్టేక్ హోల్డర్స్ దే నీడ్ టు ఇన్వాల్వ్. గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే ఇట్ నీడ్ టు కమ్ అప్ విత్ ద టెక్నాలజీ, ఇట్ నీడ్ టు కమ్ అప్ విత్ ద పాలసీస్. బిజినెసెస్ వాళ్ళు దే నీడ్ టు అడాప్ట్ సర్క్యులర్ ఎకానమీ మోడల్స్. సివిల్ సొసైటీ అండ్ అకాడమియా వాళ్ళు రీసెర్చ్ అండ్ అవేర్నెస్ని పెంచాలి. కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కూడా మైండ్ఫుల్ చాయిసెస్ని తీసుకురావాలి. అండ్ వీ నీడ్ టు అవాయిడ్ ద వేస్టేజ్ని తగ్గించాలి, రీడిస్ట్రిబ్యూషన్ని సపోర్ట్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్. ఐ హోప్ ఈ పర్టికులర్ లాస్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకోవడం అండ్ దానికి తగ్గ సొల్యూషన్స్ని తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది నేషన్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నీడ్ టు డూ. ఓకే, అండ్ అవాయిడబుల్ ట్రాజెడీ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో మనకు తెలుసు యాక్టర్ విజయ్ గారు హెస్ టర్న్ ఇన్ టు పొలిటీషియన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. జోసెఫ్ విజయ్స్ క్యాంపెయిన్, like Joseph Vijay has turned into politician. He did a campaign recently and ఒక కొత్త పొలిటికల్ పార్టీని పెట్టారు, టీవీకే పార్టీ. సో తమిళగా వెట్రీ కజగం అని అంటాము. ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్ వీకెండ్ ఓన్లీ రోడ్ షోస్. September 13 నుంచి వీకెండ్స్లో రోడ్ షోస్ని కండక్ట్ చేస్తుంది. ఈ రోడ్ షోస్లో ఒక 20 people or 40 people ఇంజూర్ అయ్యారు, చనిపోవడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఈవెంట్లో స్టార్టింగ్ నుంచే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మిస్ అవుట్ అయ్యాయని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. సో ద కోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ వీ నీడ్ టు లెర్న్ ఇస్ హౌ టు మేనేజ్ ది హ్యూజ్ క్రౌడ్స్. మాస్ గ్యాదరింగ్స్లో హ్యూజ్ క్రౌడ్స్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ అ ఛాలెంజ్. మీరు పుష్ప మూవీ రిలీజ్ తర్వాత సో బేసికలీ you might have seen with respect to Allu Arjun also. Recently RCBకి సంబంధించి అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. సో ద సక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్యాదరింగ్ విల్ డిపెండ్ నాట్ ఓన్లీ ఆన్ ద పోలీస్ బట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద పార్టిసిపెంట్స్ నీడ్ టు బీ మోరల్లీ రెస్పాన్సిబుల్ ఆల్సో. దే హ్యావ్ టు బిహేవ్ రెస్పాన్సిబిలీ. సో ప్రాబ్లం ఏంటంటే ఫిలిం స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఇన్ టు అ పొలిటికల్ పవర్, సేఫ్టీ ఈజ్ ఆఫెన్ గెటింగ్ పనిష్డ్ ఆర్ పుష్డ్. సేఫ్టీ అనేది నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్, ఐఎమ్ టెలింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్టికల్. ఓకే, సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విజయ్ హ్యాస్ అపోజ్డ్ ద పోలీస్ బికాస్ పోలీస్ ఆల్రెడీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఓకే, సో బేసికలీ పోలీస్ రెస్ట్రిక్షన్స్ పెడితే ఇది ఒక పొలిటికల్ అటెంప్ట్ టు బ్లాక్ హిస్ గ్రోత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈవెన్ మద్రాస్ హైకోర్ట్కి వెళ్ళడం జరిగింది అతని పార్టీ, లైక్ అబౌట్ ప్రాపర్టీ డ్యామేజ్ బై హిస్ సపోర్టర్స్ ఎక్సెట్రా. మద్రాస్ హైకోర్ట్కి కూడా వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో విజయ్ స్టేడ్ ఇన్ ద క్యారవాన్ వైల్ ఫ్యాన్స్ క్రౌడెడ్ ద రోడ్ సైడ్స్ అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ ట్రాఫిక్ పెరాలిసిస్. వెన్యూస్లో ఎంట్రీస్ డిలే అయ్యాయి. ఎంతూజియాస్టిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పోల్స్ మీదకి, ట్రాన్స్ఫార్మర్స్ మీదకి, రూట్ టాప్స్ మీదకి అండ్ ఈవెన్ ట్రీస్ మీదకి కూడా వెళ్ళడం జరిగింది అనమాట టు సీ హిమ్ టు అటెండ్ ఇన్ దిస్ పర్టికులర్ గ్యాదరింగ్. సో ఈవెన్ చిల్డ్రన్స్ని డేంజరస్గా లిఫ్ట్ చేయడం జరిగింది, ఫాదర్స్ కానీ మదర్స్ కానీ, టు మేక్ దెమ్ సీ ద విజయ్. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జరుగుతూ వచ్చాయి. సో వై థింగ్స్ వెంట్ రాంగ్ ఇన్ దిస్ పర్టికులర్ ర్యాలీ అని అంటే ఇట్ వాజ్ షెడ్యూల్డ్ ఇన్ నూన్ టైమ్, దట్ ఈస్ 12 noon, బట్ విజయ్ 7:20 PM అక్కడికి అరైవ్ అయ్యారనమాట. అప్పటి వరకు ఎవరైతే అక్కడ పీపుల్ ఎవరైతే వాళ్ళ వర్క్స్ ఫినిష్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ ఈవెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానివల్ల క్రౌడ్ పెరిగిందనమాట. ఓకే, ఆల్రెడీ క్రౌడ్ వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది రావడం వల్ల సో దే వర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దిస్ పర్టికులర్ కండిషన్ అండ్ సఫకేషన్ వల్ల కొంతమంది చనిపోవడం, కొంతమంది ఇంజ్యూర్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయింది ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అని అంటే మెడికల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తారు, ఆటోప్సీస్ని అటాప్సీస్ని ఓవర్ నైట్ చేయడం జరిగింది. బాడీస్ వర్ హ్యాండెడ్ ఓవర్ ప్రాంప్ట్లీ టు ద ఫ్యామిలీస్. చీఫ్ మినిస్టర్ MK Stalin గారు రష్డ్ టు కరూర్ పాస్ట్ midnight. Importantly, he avoided politicizing this particular tragedy very, very importantly. This particular step has been done. ఒక కమిషన్ని వేయడం జరిగింది ఫర్ ఎంక్వైరింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో పాస్ట్లో మనకి చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి రిపీట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి పోలీస్ అథారిటీస్ కానీ ఆర్ ఎల్స్
government gani, they need to take various steps, and organizers kuda, they have to be vigilant and responsible also, even political parties etc. They need to be responsible, so they need to take steps beforehand. They need to like limit the people who are gathering. సో పబ్లిక్ స్పేసెస్లో కాకుండా సపరేట్గా అరేంజ్ చేయడం. సో ఇలాంటి స్టెప్స్ని తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, లైఫ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, లైఫ్స్ ఆఫ్ ది నార్మల్ సిటిజన్స్ లైక్ యూ అండ్ మీ. ఓకే, అండ్ ఈవెన్ మనం కూడా వీ నీడ్ టు బి రెస్పాన్సిబుల్. సో ఈ ఫ్యాన్ బేస్ అండ్ ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేయాలి, బికాస్ వీ హ్యావ్ దట్ సైంటిఫిక్ టెంపర్ కదా. సో వీ నీడ్ టు కంట్రోల్ ఆల్ ఆఫ్ దిస్, రైట్? వెపనైజింగ్ హెల్త్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో రీసెంట్గానే బేసిక్గా ట్రంప్ హ్యాస్ ఇంపోజ్డ్ సమ్ ఫార్మా సెక్టర్ మీద టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం మనం చూసాం. బిగ్ అనౌన్స్మెంట్ వాజ్ డన్. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ అనౌన్స్డ్ 100% tariffs on import duties. Okay, tariffs or import duties on branded and patented medicines. So this particular thing will be started from 1st of October. అని చెప్పేసి రీసెంట్గా మనం సాటర్డే రోజు చూడడం జరిగింది. సో దిస్ ఈస్ బీయింగ్ సీన్ యాజ్ అ వెపనైజింగ్ ఆర్ వెపనైజేషన్ ఆఫ్ ది హెల్త్ కేర్. ఎందుకు అని అంటే, సో యుఎస్లో మీరు చూసుకుంటే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అకౌంటింగ్ ఫర్ 10% of the total medical spending of a household. So who is spared because of this particular move? ఈ పర్టికులర్ మూవ్ వల్ల ఎవరు ఎక్కువ పనిష్ అవుతారు? హూ ఇస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు గెట్ హిట్ హార్డ్? సో బేసికలీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ EU అండ్ జపాన్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఓన్లీ ఫేసింగ్ ద టారిఫ్స్ అప్ టు 15%. So and these regions are supplying nearly 75% of the US pharma imports, like blockbuster drugs like Wegovy కానివ్వండి, లైక్ వెయిట్ లాస్ డ్రగ్స్ కానివ్వండి, యాంటీ డయాబెటీస్ డ్రగ్స్ కానీ ఎక్కువగా ఇక్కడ నుంచి వస్తున్నాయి అనమాట. బట్ అదర్ కంట్రీస్ లైక్ యూకే, స్విట్జర్లాండ్, సింగపూర్, సో దీస్ ఆర్ ఆల్సో బిగ్ ఫార్మా హబ్స్, బట్ దే ఫేస్ ద ఫుల్ 100% టారిఫ్. వీటికి మీద మాత్రం 100% టారిఫ్ ఉందన్నమాట. సో కాబట్టి యుఎస్లో ఈ పర్టికులర్ మెడిసిన్స్ ఏవైతే డ్రగ్స్ ఏవైతే యూకే నుంచి, సింగపూర్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి వస్తుందో ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ కాస్ట్లీ. సో అక్కడ ఉన్న అమెరికన్స్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో, so who need the specialized cancer drugs or medicines for rare diseases, they are the one who are going to face this particular burden anamata. Health insurance companies ఏవైతే ఉన్నాయో they would likely to pass this particular things to the consumers again. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి అక్కడ ఉన్న అమెరికన్స్ మీద పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇండియన్ పొజిషన్ చూసుకుంటే ఆర్ ఇండియాస్ పొజిషన్ తీసుకుంటే, ఇండియా యొక్క జెనరిక్ మెడిసిన్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ మూవ్. సో 90% ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే యుఎస్లో జరుగుతూ ఉంటాయో, సో దట్ విల్ బీ పార్ట్ ఆఫ్ ఇండియన్ డ్రగ్స్. ఇండియాలో ఉన్న జెనరిక్ మెడిసిన్స్కి సంబంధించే ఉంటాయి. బట్ 90% మెడిసిన్స్ ఉన్న ద స్పెండింగ్ దట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఓన్లీ 13%. అంటే దే ఆర్ వెరీ వెరీ చీప్ అని చెప్పొచ్చు. అంటే 90% ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్స్ ఆర్ బేసికలీ స్ప్రెడ్ బై ఇండియన్ జెనరిక్ medicines, but they only cost 13% of the total spending. But ఈ 100% tariffs చేయడం వల్ల, so this will lead to the rise in cost for that particular generic drugs. It will become less competitive. And India is exporting 10.5 billion worth of drugs to the USA. Financial year 2025 data ఇది. And the danger is, if tariffs అనేవి later biosimilars లాంటి వాటికి కూడా or genericsకి కూడా expand అవుతే, ఇంకా ఎక్కువ అయితే, డెఫినెట్లీ ఇండియన్ ఫార్మా సెక్టర్ కూడా చాలా ప్రమాదకరమైన స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ద యుఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ బిలియన్స్ వర్త్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెడిసిన్స్. యుఎస్ఏ వేరే వాళ్ళకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ యుఎస్ యొక్క కాంపిటేటివ్నెస్ని, అంటే ఎక్స్పోర్ట్స్ని కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ట్రంప్కి లాట్ ఆఫ్ పవర్ఫుల్ ఫార్మా లాబీస్ అయిన RMA లాంటివి వార్న్ చేశాయి. బట్ ట్రంప్ డిడ్ నాట్ గెట్ హీ ఇగ్నోర్డ్ ఆల్ దిస్ పర్టికులర్ వార్నింగ్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ అమెరికన్స్ డ్రగ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి, ఎస్పెషలీ ఫర్ ది అడ్వాన్స్డ్ థెరపీస్. వరల్డ్కి మీరు చూసుకున్నట్టయితే గ్లోబల్ చైన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. పీపుల్ విల్ లూజ్ హూ ఆర్ వర్కింగ్ దిస్ సెక్టర్, డెఫినెట్లీ దే విల్ హిట్ హార్డ్. అండ్ కంట్రీస్ డిపెండింగ్ హెవీలీ ఆన్ USA, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, స్విట్జర్లాండ్ వాటివి, they need to diversify their trade and markets because they need to quickly switch on to the new markets or else they are going to hit hard again. మన ఫార్మా సెక్టర్స్ కూడా సో హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఎస్పెషలీ ద జెనరిక్ డ్రగ్ సెక్టర్స్. ఓకే, గోయింగ్ బియాండ్ ద మెటఫర్, యంగ్ ఎట్ హార్ట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్.
సో మనకు తెలుసు ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. లైక్ 50% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇస్ బిలో 35 years of age. ఐడియలీ ఈ పర్టికులర్ 50% పీపుల్ లెస్ దెన్ 35 years ఉంటే ఇట్ షుడ్ మీన్ దట్ ఎనర్జీ ఎక్కువ ఉండాలి, వైటాలిటీ ఎక్కువ ఉండాలి అండ్ ప్రామిస్ కూడా ఎక్కువగా ఉండాలి. బట్ ఇన్స్టెడ్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాం. ఈ యంగ్ పాపులేషన్లో కూడా హార్ట్ డిసీజెస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో వన్స్ we thought this particular heart diseases is an old age illness, but now it is hitting young people hard. So this phrase young hit heart ఏదైతే ఉంటుందో it is no longer a compliment to India, because it is becoming a serious warning. Everyone who is young is also getting affected by the heart attacks, heart related issues and many more. 2020 నుంచి 2023 డేటా మీరు చూసినట్టయితే 50% ఆఫ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ అండర్ 40 years. అండ్ ఆల్సో యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 20 to 40 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా సడన్ అండ్ సమ్టైమ్స్ ఫీటల్ హార్ట్ అటాక్స్ని ఫేస్ చేస్తున్నారు. లైక్ లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడం, సెడెంటరీ రొటీన్స్ ఉండడం వల్ల, స్ట్రెస్ వల్ల, హైపర్ కాంపిటీషన్ వల్ల, స్లీప్ లేకపోవడం వల్ల, డైట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ వల్ల. ఓకే, together what we can say is lifestyle has now become a bigger driver than genetics kanna ekkuva lifestyle is the problem that is creating this particular kind of issues. So kabatti doctors em cheptunnaru anante Dr. Refai Shaukatwali అనే డాక్టర్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేసిన డాక్టర్ ఏం చెప్తున్నారు అనంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డామినేటింగ్ ద జెనెటిక్స్. ఓకే, సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఈ హార్ట్ డిసీజెస్ అనేవి పెరుగుతున్నాయి. మెయిన్లీ ద యంగర్ ఇండియన్స్. లైక్ స్ట్రెస్, స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, రెస్ట్ ప్రాపర్గా ఉండట్లేదు. కాబట్టి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ అనేవి మనం తీసుకురావాలి. లైక్ కార్డియాక్ కాల్షియం స్కోరింగ్, సిటీ యాంజియోగ్రామ్స్, కార్నరీ ఫిజియాలజీ అసెస్మెంట్స్, ఇలాంటివి తీసుకొస్తే ముందుగానే మనము వార్న్ చేయొచ్చు ఆర్ ముందుగానే మనం దాన్ని తగ్గించుకోవచ్చు. సో చెస్ట్ పెయిన్ కానీ, ఎక్సర్సైజ్ చేసినప్పుడు డిస్కంఫర్ట్ ఉండడం, బ్రెత్లెస్నెస్ ఉండడం, ఎక్సెసివ్గా స్వెట్టింగ్ అవ్వడం, ఫెటీగ్గా ఉండడం, వీటన్నిటికీ ఇవన్నీ దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ అనమాట. దీస్ ఆర్ ద సిగ్నల్స్. ఓకే, సో కాబట్టి వీటన్నిటిని ఇగ్నోర్ చేయకుండా మనం స్మాల్ స్టెప్స్ని ముందుగానే ఇన్కల్కేట్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, బ్యాలెన్స్డ్ డైట్ని మనం మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా స్క్రీనింగ్స్ చేసుకోవడం, చెకప్స్ చేసుకోవడం, స్మోకింగ్ని తగ్గించడం, ఆల్కహాల్ని తగ్గించడం, స్ట్రెస్ మేనేజ్మెంట్, ప్రాపర్ స్లీప్ ఉండడం, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్ 2025 రిపోర్ట్ ఏం చెప్తుంది అనంటే, సో ఇమేజ్ బేస్డ్ స్క్రీనింగ్ చేయాలి, ప్రొయాక్టివ్గా మానిటరింగ్ చేయాలి, పర్సనలైజ్డ్ డైట్స్ని మనం ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. దీంతో పాటు గవర్నమెంట్ రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేయొచ్చు అని అంటే, సో ఇండియా ఆల్రెడీ హ్యాస్ బాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ పర్టికులర్ క్యాన్సరే కాకుండా డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ ఆయుష్మాన్ భారత్ ఈజ్ ఆల్సో ఎక్స్పాండింగ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ యాక్సెస్. బట్ రియల్ ఛాలెంజ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పటికీ అవేర్నెస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో 2024 డేటా చూసుకుంటే 25% ఆఫ్ ఇండియన్స్ మాత్రమే హార్ట్ అటాక్ సింటమ్స్ని ముందుగానే ముందుగానే కనిపెడుతున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఇండైజెషన్ని ఆర్ మజిల్ పెయిన్ని డీలే చేయడం, ట్రీట్మెంట్ చేసుకోకపోవడం. సో దీనివల్ల మనకి ఇట్ ఈస్ కాస్టింగ్ లైఫ్స్ అని చెప్పొచ్చు. కాబట్టి మనం పబ్లిక్ ఎడ్యుకేషన్ని, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ని ట్రైన్ చేయాలి, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ని యాక్సెసిబుల్గా మార్చాలి. సో వీటిని తీసుకురావడం వల్ల ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. సో హార్ట్ డిసీజెస్ అమాంగ్ ద యంగ్ ఈజ్ నాట్ జస్ట్ అ మెడికల్ ప్రాబ్లమ్, ఇదొక నేషనల్ కన్సర్న్. యంగర్ జనరేషన్ వీక్గా ఉంటే ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ కూడా వీక్గా ఉంటుంది, నేషనల్ వైటాలిటీ అనేది వీక్గా ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద యూత్ హెల్త్, వీ నీడ్ టు ప్రొటెక్ట్ దర్ లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అనలైజింగ్ ఇండియన్ స్టేట్స్ మ్యాక్రో ఫిస్కల్ హెల్త్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో స్టేట్స్ ఏంటి? స్టేట్స్ ఆర్ లైక్ మినీ ఎకానమీస్ విత్ ఇన్ ఇండియా. సో వాళ్ళు వాళ్ళ ఓన్ స్కూల్స్ని రన్ చేస్తూ ఉంటారు, హాస్పిటల్స్ని రన్ చేస్తూ ఉంటారు, రోడ్స్ని రన్ చేస్తూ ఉంటారు, వెల్ఫేర్ స్కీమ్స్ని రన్ చేస్తూ ఉంటారు ఈచ్ స్టేట్. ఓకే, సో దేర్ ఫినాన్షియల్ హెల్త్ అనేది ఇట్ డిసైడ్స్ హౌ వెల్ ఆల్ దీస్ పర్టికులర్ సర్వీసెస్ విల్ రన్. యూనియన్ గవర్నమెంట్ లా కాకుండా స్టేట్స్ అనేవి దే కాంట్ జస్ట్ ప్రింట్ మనీ.
సో దే డిపెండ్ ఆన్ ద ట్యాక్సెస్, దే డిపెండ్ ఆన్ ద సెంట్రల్ ట్రాన్స్ఫర్స్, దే డిపెండ్ ఆన్ ద బారోయింగ్స్, మనకు తెలిసిందే. సో ఇన్ 2010s రిఫార్మ్స్, జిఎస్టీ కంపెన్సేషన్, బూమింగ్ గ్రోత్, ఇవన్నీ మనకి స్టేట్స్కి హెల్ప్ చేశాయి టు మేనేజ్ దేర్ బడ్జెట్ వెల్. బట్ COVID-19 ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఫ్లిప్డ్ ద స్టోరీ. ట్యాక్స్ రెవెన్యూస్ కొలాప్స్ అయిపోయాయి, హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్ కాస్ట్స్ అనేవి దే హ్యావ్ షార్ట్ అప్. అండ్ చాలా స్టేట్స్ ఏంటి అని అంటే దే స్టార్టెడ్ బారోయింగ్ హెవీలీ ఈ COVID-19 తర్వాత. ఓకే, సో రీసెంట్లీ క్యాగ్ ఒక రిపోర్ట్ ఒక డేటా ఇవ్వడం జరిగింది. దిస్ హ్యాస్ షోన్ యూపీ, ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉంటుందో విత్ ఆల్మోస్ట్ 37,000 రెవెన్యూ సర్ప్లస్, విచ్ ఇస్ బిగ్గర్ దాన్ దట్ ఆఫ్ ద గుజరాత్. ఓకే, సో మీడియా ఏంటంటే దీన్ని ఒక సక్సెస్ స్టోరీ లాగా చూపెట్టడం జరిగింది. కానీ హియర్ ఇస్ అ క్యాచ్. వాట్ ఈస్ ఇట్? యూపీ ఈజ్ ఎర్నింగ్ ఓన్లీ 42% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ ఆన్ ఇట్స్ ఓన్. మిగతాదంతా ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యూనియన్ ట్రాన్స్ఫర్స్. 42% మాత్రమే దాన్ని ఓన్గా స్పెండ్ చేస్తుంది, మిగతాదంతా యూనియన్ నుంచి వచ్చే ట్రాన్స్ఫర్స్ అనమాట. సో ఇట్స్ నాట్ ఎంటైర్లీ అ సెల్ఫ్ మేడ్ సర్ప్లస్, బట్ ఢిల్లీ సపోర్ట్ ఆర్ సెంటర్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో బేసికలీ ద సర్ప్లస్ నంబర్స్ వితౌట్ లుకింగ్ అట్ హౌ దే ఆర్ అచీవ్డ్ ఇస్ హాఫ్ ట్రూత్. అంటే ఈ పర్టికులర్ అచీవ్మెంట్ ఎలా వచ్చింది? ఇట్ హ్యాస్ కమ్ బై the transfers that are taken from the centers to the states. So that is the thing that was not highlighted in the media. Maharashtra can only raise 70% of its funds internally. 30% మాత్రమే యూనియన్ మీద డిపెండ్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ on the other hand manages 9%. ఆల్మోస్ట్ ఫుల్లీ ఆన్ ద సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఇట్ విల్ రన్ అనమాట. 9% మాత్రమే దాని ఓన్ బడ్జెట్ అండ్ ట్యాక్సెస్ రెవెన్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, సో అలా ప్రతి స్టేట్కి బారింగ్ కెపాసిటీ, బారింగ్ ఎక్కువగా ఉంటుంది కొన్ని స్టేట్స్లో, కొన్ని స్టేట్స్లో బారింగ్ తక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. హెవీ బారోవర్స్ ఎవరున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, అండ్ దెర్ ఆర్ సమ్ కాషియస్ స్టేట్స్ లైక్ గోవా హూ కీప్స్ ద కంట్రోల్. డెట్ ట్రాప్స్ ఉన్నాయి కొన్ని స్టేట్స్ లైక్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అండ్ మిక్స్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో, మహారాష్ట్ర, కర్ణాటక లాంటివి. ఇలా ఒక అన్ఈక్వల్ మోడల్ అనేది ఉందన్నమాట. సో ఇండియా వాంటెడ్ టు బిల్డ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వెల్ఫేర్ స్టేట్స్, రైట్? ఫ్రీ రేషన్స్ ఇద్దాం అనుకుంటున్నాం, ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్, హెల్త్ కార్డ్స్, ఉజ్వల ఎల్పిజి కార్డ్స్, ఇలా లాట్ ఆఫ్ లోన్ వేవర్స్ ఇవన్నీ ఇస్తున్నాం. బట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ అ వీక్ ఫిజికల్ బేస్. వీఆర్ హెవీలీ రిలేయింగ్ ఆన్ బారోయింగ్స్, వీఆర్ హెవీలీ రిలేయింగ్ ఆన్ జిఎస్టీ సెసెస్, ఆఫ్ బడ్జెట్ లోన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. అండ్ మెనీ సర్ప్లసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఆన్ ద పేపర్ అని చెప్పొచ్చు. వైల్ రియల్ వెల్ఫేర్ అనేది, స్పెండింగ్ అనేది ప్రాపర్గా ఉంటేనే రియల్ వెల్ఫేర్ ఉంది అని అర్థం అనమాట. ఓకే, సో పొలిటికల్ పాపులిజం అనేది ఫ్రీ బిగ్స్ని అట్రాక్టివ్గా మారుస్తుంది, బట్ ఇట్ విల్ ఆఫెన్ కిక్ కాస్ట్ ఇన్ టు ద ఫ్యూచర్. సో కాబట్టి ఫ్రీ బీస్ని కూడా చాలా కేర్ఫుల్గా స్పెండ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేపర్ మీద సర్ప్లస్ ఉన్నంత మాత్రాన రియల్ టర్మ్స్లో అది అచీవబుల్ ఆర్ రియల్ టర్మ్స్లో అది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని కాదు. దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్ బారోయింగ్స్లో. ఇన్ఈక్విటీ అనేది ఉంది, సో ఆ గ్యాప్స్ని మనం ఫిల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆస్ట్రోసాట్, ఇండియాస్ ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ కంప్లీట్స్ ఎ డికెడ్ అమాంగ్ ద స్టార్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో థింక్ ఆఫ్ ఆస్ట్రోసాట్ యాజ్ ఇండియాస్ ఓన్ స్పేస్ ల్యాబొరేటరీ. ఒక స్పేస్ ల్యాబొరేటరీ లాంటిది అనమాట ఆస్ట్రానమీకి. సో 2015 కన్నా ముందు సో ఇండియన్ సైంటిస్ట్ ఇఫ్ దే వాంటెడ్ డీటెయిల్డ్ స్పేస్ డేటాకి డీటెయిల్ థింగ్స్ కావాలి అని అంటే దే యూస్ టు డిపెండ్ ఆన్ నాసా, దే యూస్ టు డిపెండ్ ఆన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆర్ ఎనీ అదర్ ఏజెన్సీ. సో ఆస్ట్రోసాట్ అనేది కంప్లీట్గా పిక్చర్ని టర్న్ చేసింది. సో ఇట్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ అబ్జర్వేటరీ అనమాట. దీన్ని మనము ఇస్రో లాంచ్ చేసింది, మన ఇస్రో 2015లో. సో బై యూజింగ్ PSLV C30. సో వై ఈజ్ ఇట్ స్పెషల్ అని అంటే చాలా టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్లో ఆర్ స్పేస్లో, సో దే యూజువలీ అబ్జర్వ్ ద యూనివర్స్ ఇన్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ విజిబుల్ లైట్ కానీ, ఓన్లీ ఎక్స్రేస్ కానీ అలాంటివి మాత్రమే అబ్జర్వ్ చేస్తాయి. బట్ స్పేస్ ఇస్ మచ్ రిచర్. మనకి బ్లాక్ హోల్స్ ఉంటాయి, న్యూట్రాన్ స్టార్స్ ఉంటాయి, గ్యాలక్సీస్ ఉంటాయి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇలా మల్టిపుల్ వేవ్ లెన్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ వేవ్ లెన్స్ స్టడీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆస్ట్రోసాట్ డస్ దట్. ఓకే, ఈ మల్టిపుల్ వేవ్ లెన్స్ని, ఈ మల్టిపుల్ ఎనర్జీస్ని, వీటన్నిటిని స్టడీ చేయడం అనేది ఆస్ట్రోనాట్ అనే ఈ పర్టికులర్ ఆస్ట్రోసాట్ అనే చేస్తుంది అనమాట.
right? So that is where it is helpful in studying multiple wavelengths. So AstroSat యొక్క uniqueness ఏంటి అని అంటే it was designed as a multi wavelength observatory. This means it can see the universe in UV, visible light, low energy X-rays, హై ఎనర్జీ ఎక్స్రేస్, ఇలా డిఫరెంట్ వేవ్ లెన్స్లో మనం చూస్తాం ఎట్ ద సేమ్ టైం ఇవన్నిటిని మనం చూడొచ్చు అనమాట, స్టడీ చేయొచ్చు అనమాట. మరి ఇది ఎలా చేస్తుంది అని అంటే దీంట్లో 5 ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి, అంటే 5 పేలోడ్స్ అనేవి మనం పంపించాము. సో సమ్ పేలోడ్స్ విల్ బి స్టడీయింగ్ అల్ట్రా వైలెంట్ ఇమేజింగ్ లైట్ అండ్ యూవీఐటీ అనేది యూవీ లైట్ని స్టడీ చేస్తే, లాక్స్ పీసీ అనేది ఎక్స్రేస్ని స్టడీ చేస్తుంది. CZTI అనేది ఇట్స్ అ కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ హార్డ్ ఎక్స్రేస్ని స్టడీ చేస్తుంది. ఇది SXT అంటే సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్, దిస్ విల్ ఆల్సో స్టడీ ది ఎక్స్రేస్ బట్ ద సాఫ్టర్ వన్స్. SSM స్కానింగ్ స్కై మానిటర్, ఇలా డిఫరెంట్ పేలోడ్స్ డిఫరెంట్ రేస్ని ఆర్ డిఫరెంట్ వేవ్ లెన్స్ని స్టడీ చేస్తాయి అనమాట. వాటన్నిటిని వీ హ్యావ్ స్టిచ్డ్ ఇట్ టుగెదర్ లైక్ అ ఫుల్ పిక్చర్ ఆర్ ఫుల్ క్లాత్. సో దానివల్ల అన్ని కలిపి ఒకే టైంలో ఇవన్నిటిని స్టడీ చేయగలుగుతున్నాయి. సో వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే ఆస్ట్రోసాట్ అనేది ఇట్ వాజ్ ఒరిజినలీ డిజైన్డ్ టు వర్క్ ఫర్ 5 years, బట్ 2025 అంటే ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ వర్క్డ్ ఫర్ 10 years. ఇట్స్ స్టిల్ అలైవ్ అండ్ ఇట్ ఈస్ సెండింగ్ బ్యాక్ వాల్యుబుల్ డేటా అని చెప్పొచ్చు, లైక్ అన్ ఓల్డ్ ఫోన్ దట్ కీప్స్ వర్కింగ్ బియాండ్ ద వారంటీ, రైట్? సో ఆస్ట్రోసాట్ ఏదైతే ఉంటుందో it has made India joining a elite global club where very few nations have this particular success. So AstroSat is that important అని చెప్పొచ్చు. అండ్ ల్యాండ్మార్క్ డిస్కవరీస్ చేయడంలో ఇది హెల్ప్ చేసింది. లైక్ వీ హ్యావ్ డిటెక్టెడ్ అ లైట్ ఫ్రమ్ గ్యాలక్సీస్ 9.3 billion light years అవే ఉన్న గ్యాలక్సీస్ నుంచి లైట్ని మనము స్టడీ చేయగలిగాం. వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ వీ హ్యావ్ స్టడీడ్ ఫ్యూ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, స్టెల్లార్ ఫ్లేట్స్, ఇలా చాలా స్టడీస్ అనేవి మనం చేసామన్నమాట. సో ఆస్ట్రోసాట్ అనేది ఒక ఇస్రో ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ బాట్ టుగెదర్ ఇండియాస్ టాప్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ TIFR, IUCAA, IIA, RRI, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ని ఒక్క దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆర్ అబ్రాడ్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫారెన్ ఇండస్ట్రీస్ ఆర్ ఫారెన్ ఇన్స్టిట్యూట్స్. సో ఇట్ షోస్ దట్ బిగ్ సైన్స్ టుడే ఈజ్ లైక్ ఎ టీమ్ వర్క్, అన్ని కంట్రీస్ కలిపి వర్క్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ వేర్ ఆస్ట్రోసాట్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ టెలిస్కోప్, ఇట్స్ అ సింబల్ ఆఫ్ ఇండియా సైంటిఫిక్ సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ ఇండియా కెన్ బిల్డ్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్. సో డీపెస్ట్ మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో యూనివర్స్లో వాటన్నిటిని మనం చదవగలుగుతాం బై యూజింగ్ దిస్ ఆస్ట్రోసాట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆస్ట్రోసాట్. It is the India's first space observatory. It has completed a decade, that is why it is in the news. Very important for the 2026 examination. At UNGA week, India signals realignment with the global south. So United Nations General Assembly week అనేది జరిగింది is always a stage where countries try to project their foreign policy priorities. ఈ ఇయర్ ఇండియా రిప్రజెంటేటివ్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన S. జయశంకర్ గారు he focused heavily on the global south countries, that is ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పెసిఫిక్ లాంటి నేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, రైట్? బికాస్ గ్లోబల్ సౌత్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఇగ్నోర్డ్ ఇన్ ద వరల్డ్ అఫైర్స్లో ఎప్పుడు గ్లోబల్ సౌత్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ UN రెస్పాన్స్ని డిలే చేయడం, రిచ్ కంట్రీస్ మాత్రమే గ్లోబల్ రూల్స్ని డామినేట్ చేయడం. సో అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రైసిస్ లైక్ యుక్రెయిన్ వార్, గాజా కాన్ఫ్లిక్ట్, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, ఫుడ్ అండ్ ఎనర్జీ షార్టేజెస్, ఇవన్నీ ఎక్కువగా డెవలపింగ్ నేషన్స్ని హార్డ్గా హిట్ చేస్తున్నాయి. కాబట్టి ఇండియా ఈస్ ట్రైంగ్ టు పొజిషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ వాయిస్ అండ్ అ లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్. Okay, so what India did in this particular UNGA week మరి? So we have highly engaged 30+ meetings అనేవి కండక్ట్ చేయడం జరిగింది, more than half with the leaders from the global south. Like groupings included BRICS, IPSA, CELAC, FIPIC, L69 group, C10 group, high level like-minded countries, ఇలాంటి డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో కోఆర్డినేషన్ అండ్ మీటింగ్స్ అనేవి 30+ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేశాం. ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి గ్రూపింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ యొక్క స్టాటిక్ ఇంటర్నేషనల్ రిలేషన్ బుక్స్ని ఓపెన్ చేస్తే ట్రై టు రివైజ్ ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఇన్ వెరీ వెరీ డీటెయిల్. L69, C10 ఇవన్నీ వి స్పీక్ అబౌట్ ద UNSC రిఫార్మ్స్. IPSA is like a funding
బ్రెజిల్ ఇస్ అ మెంబర్, ఇండియా ఇస్ ఎ మెంబర్, సౌత్ ఆఫ్రికా ఇస్ ఎ మెంబర్ ఇన్ ఇట్, బ్రిక్స్ కంట్రీస్ గురించి మనకు తెలిసిందే. ఇలా డిఫరెంట్ గ్రూపింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఒకసారి ట్రై టు లైక్ రీడ్ ఇట్ ఫ్రమ్ ఎనీ స్టాటిక్ బుక్ ఆర్ ఫ్రమ్ ద వికీపీడియా ఆర్ ఎనీ అదర్ గూగుల్ రిలేటెడ్ యాప్స్. ఓకే, సో it shows that India is building coalitions of developing nations. So and also we have criticized Israel's war, and we have like highlighted US tariffs, unfair trade practices ni highlight chesam particular meetings lo. We have pointed out to lack of UN reforms. Bilateral focus మీద మనం ఫోకస్ చేసాం. లైక్ వీ హ్యావ్ టాక్డ్ విత్ శ్రీలంక, మాల్దీవ్స్, సౌత్ ఏషియన్ neighbors, but we have avoided speaking with Pakistan except for the basic protocol. Okay, so ఎందుకు అనంటే ఇక్కడ మనము why is it significant అంటే we have spoken about Gaza's issue, pharma and trade tariffs గురించి మాట్లాడాం, climate and development గురించి మాట్లాడాం, and we have spoken about a big picture called global south. Okay, India is trying to show that we are not blindly the pro-west, we are also not with China or Russia, we are in a balanced stage అని చెప్పేసి మనం చెప్పాలనుకుంటున్నాం అనమాట. సో ఇండియా వాంట్ టు ఎమర్జ్ యాజ్ అ ప్రైమరీ రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఎట్ యుఎన్ ప్లాట్ఫామ్స్. సో దట్ ఈస్ వెరీ ఈ ఆర్టికల్ అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ అ సింబాలిక్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ టు. సో విత్ దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. గివ్ యూర్ ఫీడ్బ్యాక్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.